సర్జరీ తోటి క్యాన్సర్ క్యూర్ అయిపోదా? ఏవేవో డాక్టర్లు చాలా మంది పేర్లు చెప్తూ ఉంటారు. ఎందుకు ఒక్క సర్జరీ తోటి మీరది కట్ చేసేస్తే అయిపోదా? ఎక్కువ శాతం వచ్చే పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తారు. అంటే స్టేజ్ 1లో కాకుండా అన్ని క్యాన్సర్స్‌కి ఒక్కన్ని రోజులే ఉంటాయా? సైకియాట్రీ పేషెంట్‌కి డైరెక్ట్‌గా వైర్లు పెట్టి కరెంట్ ఇస్తారన్న నిజంగా చెప్పాలంటే దానికి కూడా ఒక స్పెషలిస్ట్ ఉంటారు. న్యూక్లియర్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ జనరల్ పబ్లిక్‌కి అఫోర్డబుల్ గానే ఉంటాయా అండి? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచే మనకి ఎక్కువ స్పిల్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్ ఉంటుంది. రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్ ఒకళ్ళేనా అండి? రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ కోసం మనం పాతకాలంలో అనుకోండి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళం. నమస్తే. నా పేరు స్ఫురిత. నేను ప్రశోభ్ గారితోటి కలిసి ఈ ఛానల్ గత 1½ ఇయర్స్‌గా రన్ చేస్తున్నాను. అంటే టెక్నికల్ వర్క్ ఇవన్నీ నేను చూసుకుంటూ ఉంటాననమాట. చాలా వీడియోసే చేశాము. కానీ మనకి సోషల్ మీడియా మాయలో పడిపోయి మనము అన్నీ కూడా చాలా షార్ట్ టైమ్‌లో చెప్పేయాలి ఏ ఇన్ఫర్మేషన్ అయినా అని ఒకటి మన మీద ఫోర్స్‌ఫుల్‌గా ఒకటొస్తోంది. దానివల్ల ఈవెన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ఒకటే కాదు చాలా ఛానల్స్ చాలా షార్ట్ టైమ్‌లో చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చాలా ఇన్ఫర్మేషన్ మన మధ్యలో తిరుగుతోంది. కానీ దానిలో మేము గమనించిందేంటి అంటే ముఖ్యంగా డాక్టర్ గారికి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్‌లోంచి వచ్చే కొన్ని క్వెషన్స్ వాటితోటి మాకనిపిచ్చింది కొన్ని బేసిక్ థింగ్స్ కూడా క్లియర్‌గా చెప్పలేకపోతున్నాము. ఇంత చిన్న చిన్న వీడియోస్ లాగా చేయాలి అన్న ఉద్దేశంతోటి చేస్తుండడంతోటి అని. అందుకే ఇవాళ కొంచెం క్లియర్‌గా కొన్ని బేసిక్ క్వెషన్స్ చాలా నార్మల్ పబ్లిక్ అందరికీ క్యాన్సర్ గురించి ఉండే బేసిక్ క్వెషన్స్ మీద ఒక క్లియర్‌గా ఒక సెషన్ చేద్దాము కొంచెం టైం తీసుకొని అని ఇలా ఒక సెషన్ ప్లాన్ చేసామనమాట. సో, చాలా టైం తీసుకొని వచ్చారు ప్రశోభ్ గారు. థాంక్ యూ సో మచ్. సో, కొన్ని అదే ఎంత చాలా ఇన్ఫర్మేషన్ మన మధ్య ఉన్నా కూడా బేసిక్ క్వెషన్స్‌కి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. అందులో వెతుక్కోవడం కూడా కష్టమవుతుంది. అందుకని చాలా క్వెషన్స్‌ని కలిపి ఇవాళ ఈ సెషన్ ప్లాన్ చేశాము. సో, కొంచెం ఓపికగా చూడండి. ఇవి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కాదు. అన్నీ చిన్న చిన్నగా చెప్పేయాలి. క్యాన్సర్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. దాన్ని మీకు అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి ఈ వీడియో ప్లాన్ చేశాము. కాబట్టి ఓపికగా చూడండి. అలాగే అవగాహన కావాల్సిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే అండి. స్టార్ట్ చేద్దాము. ఓకే. మొదటిగా క్వెషన్ మీకు. మీరు సర్జన్ కదండీ! ఆంకాలజీ సర్జన్. ఒక్క సర్జరీ తోటి క్యాన్సర్ క్యూర్ అయిపోదా? ఏవేవో డాక్టర్లు చాలా మంది పేర్లు చెప్తూ ఉంటారు. ఎందుకు ఒక్క సర్జరీ తోటి మీరది కట్ చేసేస్తే అయిపోదా? చాలా మందికి అంటే పేషెంట్స్ ఎవరైతే మమ్మల్ని మొదటిసారి ఒక సర్జన్‌ని కలిసినప్పుడు వాళ్ళకి మెయిన్ భయం ఏమంటే ఈ రేడియేషన్ గాని, కీమో అంటే భయం. సో, ఫస్ట్ వచ్చే క్వెషన్ ఏంటంటే, డాక్టర్ గారు మీరు సర్జన్ కదా! ఒక సర్జరీతోనే మొత్తం క్లియర్ చేసేయండి. చేసేస్తే ఇంకా మొత్తం క్లియర్ అయిపోతుంది. మేము హ్యాపీగా ఉంటామంటారు. సో, అక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకి బాగా ఎర్లీ స్టేజ్‌లో వచ్చే క్యాన్సర్సే మనం ఓన్లీ సర్జరీతో క్లియర్ చేస్తాం. కానీ మన ఏదైతే భారతదేశంలో గానీ, మన కంట్రీలో గానీ ఎక్కువ శాతం వచ్చే పేషెంట్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తారు. అంటే స్టేజ్ 1లో కాకుండా 2, 3లో వస్తూ ఉంటారు. సో, 2, 3లో వచ్చేటప్పుడు మాత్రం ఇది ఒక ట్యూమర్ బోర్డ్. అంటే అందరూ కలిసికట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ నేను స్టేజ్ 2, 3ని నా సొంత నిర్ణయంతో లేకపోతే వాళ్ళ మీద జాలిపడో గాని ఆపరేషన్ చేసేస్తే మాత్రం ఆ జబ్బు మళ్ళీ తిరగబడే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటది. సో, సర్జన్‌గా నేను తెలిసి వాళ్ళని సర్జరీ చేసేస్తే వాళ్ళని ఒక తప్పుదారిన పట్టించినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి సరైన సలహా ఇచ్చి వాళ్ళని మనం ఒక ట్యూమర్ బోర్డ్‌లో పెడతాం. ఈ ట్యూమర్ బోర్డ్‌లో మనకి ముఖ్యంగా ఏంటంటే కీమోథెరపీ చేసే డాక్టర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అలాగే రేడియేషన్ ఇచ్చే డాక్టర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు.
సో ముగ్గురు కలిపి డిసైడ్ చేయాలి. ఎందుకు డిసైడ్ చేస్తామంటే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ జరగాలి. అలాగే జబ్బు తిరిగి రాకూడదు. మా ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్‌కైనా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కంప్లీట్‌గా క్యూర్ చేయాలి. క్యూర్ చేసేటప్పుడు మెయిన్‌గా మనం ఏంటంటే జబ్బు మళ్ళీ తిరగబడినప్పుడు మాత్రం మనం దాన్ని ప్రిపేర్డ్‌గా ఉండాలి. అది తిరగబడకుండా ఉండడానికి అలాగే వాళ్ళని కంప్లీట్‌గా దీన్ని ఒక క్రానిక్ డిసీజ్‌గా ఒక బీపీ, షుగర్ లాగా దీన్ని మెయింటైన్ చేసేలాగా మా ప్రయత్నం మాదుంటుంది. ఈ ముగ్గురిలో ఏ ట్యూమర్ బోర్డ్ కూడా సరిగ్గా జరగకపోయినా, ఎవరు నిర్ణయం వాళ్ళు సొంతంగా తీసేసుకున్నా, సపోజ్ సర్జన్‌గా నా దగ్గరికొచ్చారు. అలాగే కొంతమంది రేడియేషన్ డాక్టర్‌కి వెళ్తూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, "మాకు ఆపరేషన్ అంటే భయం డాక్టర్ గారు. మా కరెంట్‌తోనే ట్రీట్మెంట్ చేసేయండి. మేము అడ్మిట్ అవ్వలేము. రక్తం గట్టా మేము చూడలేము." అలా కొంతమంది రేడియేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది అలాగే కీమో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. మాకు అసలు కరెంట్ అంటే భయం, మాకు ఆపరేషన్ అంటే భయం, జీవితాంతం మందులు వాడేసుకుంటాం, మాకు మందులే పెట్టండి అని అడుగుతుంటారు. సో, ఇప్పుడు ముగ్గురు డాక్టర్లు ఉన్నాం. ముగ్గురు డాక్టర్ల దగ్గర ఎవరు గాని ఏమైనా సొంత నిర్ణయం తీసుకొని, వాళ్ళ మీద జాలితోనో లేకపోతే ఈ ట్యూమర్ బోర్డ్ జరగకుండా సొంత నిర్ణయాలు గాని ఎవరైనా తీసుకుంటే మాత్రం అది తిరిగి పేషెంట్ మీదే, అంటే వాళ్ళ జబ్బుని ఎలాగైతే నయం చేయలేమో, అలాగే తిరగబడే అవకాశాలు చాలా చాలా ఎక్కువుంటది. అందుకని ఈ క్యాన్సర్ యొక్క వైద్యంలో తిరగబడే అవకాశాలుంటుంది. ఈ ముగ్గురు డాక్టర్‌లో ఎవరు కూడా సొంత నిర్ణయం పేషెంట్‌ని ఉద్దేశించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే మాత్రం అది పేషెంట్‌కే చాలా ప్రమాదం. అలాంటి డాక్టర్స్ కూడా మనం ముందే వాళ్ళని క్లియర్‌గా చెప్పాలి. ఇది ఒక స్టేజ్ 1 వరకైతే సర్జరీ పనిచేస్తుంది. కానీ ఒక్కసారి 2, 3కి ఎళ్ళిపోతే మాత్రం సర్జరీ ఒక్కటి పనిచేయదు. దీనికి మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్‌తో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదండీ! రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ వీళ్ళు ముగ్గురు ఉండేదే ట్యూమర్ బోర్డ్ అంతేనండి? అవును. అంతే. అలాగే ఇప్పుడు రేడియేషన్ దగ్గరికొస్తే అన్ని క్యాన్సర్స్‌కి ఒక్కన్ని రోజులే ఉంటాయా? రేడియేషన్ సైకిల్స్ లాగా ఇస్తూ ఉంటారు కదా! అవును. మళ్ళీ తేడాలుంటాయా? అంటే రేడియేషన్‌లో ఒక టాలరెన్స్ అంటుంటాం. అంటే ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క డోస్‌కి టాలరేట్ చేస్తాయి. అంటే బోన్‌కి ఇంత డోసే ఇవ్వగలుగుతాం. అలాగే లివర్‌కి ఇంత డోసే ఇవ్వగలుగుతాం. సో, ఆ డోస్ టాక్సిటీ లెవెల్ బట్టి, ఆ రెస్పాన్స్ బట్టి మనకి చాలా ట్రయల్స్ నడిచినాయి. అంటే ఈ రేడియేషన్ ఆహ్, గత ఎప్పుడైతే ఎప్పుడైతే మనం కనిపెట్టామో, ఆ ఎక్స్‌రేసే హై ఎనర్జీ ఎక్స్‌రేస్‌నే మనం రేడియేషన్ అంటున్నాం. చాలామంది అపోహం ఏంటంటే రేడియేషన్ కరెంట్ అనుకుంటారు. అంటే సైకియాట్రీ పేషెంట్‌కి డైరెక్ట్‌గా వైర్లు పెట్టి కరెంట్ ఇస్తారన్న ఆలోచనలో ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే అలాంటియి అసలు పేషెంట్‌ని ఎక్కడ టచ్ చేయరు. మనం సింపుల్‌గా ఎలాగైతే సీటీ స్కాన్‌లో పడుకుంటామో అలాగే వాళ్ళు కూడా పడుకుంటారు. ఎక్స్‌రేస్ ఏవి ఉంటాయో అవి హై డోస్ ఆఫ్ ఎక్స్‌రేస్ వచ్చి ఆ ట్యూమర్ ఏదైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో దాన్ని టార్గెట్ చేసి డెలివర్ చేస్తారు. సో, ఆ ట్యూమర్ ఎక్కడైతే ఉంటుందో అది చాలా ట్రయల్స్ నడిచినాయి. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి రేడియేషన్ ఒక ట్రయల్స్ అంటే కొంతమందికి 5 రోజులు ఇచ్చి చూసారు. కొంతమందికి 25 రోజులు ఇచ్చి చూసారు. సో, ఇలా మల్టిపుల్ ట్రయల్స్ జరిగి మనకు ఒక ప్రోటోకాల్ వచ్చిందనమాట. అంటే కొన్ని క్యాన్సర్స్‌కి 25 రోజులు ఇస్తే ఈ డోస్‌లో చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్సెస్ వస్తున్నాయి. అంటే ఇదొక రిసర్చ్, క్యాన్సర్ అన్నది ఒక కొత్త ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎవ్రీ డికేడ్‌కి చేంజెస్ వస్తూనే ఉన్నాయి. అంటే ఒకప్పుడు క్యాన్సర్‌కి సర్జరీ ఒక్కటే అనేవాళ్ళు. పాత కాలంలో లైక్ ఆల్‌మోస్ట్ 1980స్‌లో. సో, అప్పుడున్న పెద్ద పెద్ద సర్జన్స్ మనం కామన్‌గా వినేది మేమైతే రొమ్ము క్యాన్సర్‌కి డాక్టర్ హాల్స్టెడ్ పేరు వింటా ఉంటాం. అలాగే క్రైల్స్ అని ఉన్నారు. చాలా ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అంటే ఇంతకుముందు క్యాన్సర్ అంటే ఓన్లీ సర్జరీ ద్వారానే ట్రీట్ చేసేవారు. కానీ వాళ్ళు ట్రీట్ చేసినప్పటికీ మళ్ళీ రికరెన్సెస్, అంటే మళ్ళీ వచ్చేసేది జబ్బు. అంటే వాళ్ళు అంత అగ్రెసివ్‌గా అంత చేసినా గానీ జబ్బు తిరిగొచ్చేసేది. సో, ఎక్కడో ఫెయిల్ అవుతున్నారని వాళ్ళకర్థమైంది. సో, అప్పుడే మనకి ఈ ఎక్స్‌రేస్ యొక్క ఇన్వెన్షన్ జరిగింది. సో, ఎక్స్‌రేస్ ఒక ఇన్వెన్షన్ జరగడం వల్ల ఏమైందంటే, ఈ డాక్టర్స్ అందరూ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో, సపోజ్ రొమ్ము క్యాన్సర్‌కి ఆపరేషన్ జరిగింది.
ఎక్స్రేస్ రేడియేషన్ ఇవ్వక ముందు ఆ ఏరియాలో మళ్ళీ తిరిగి వచ్చేసేది జబ్బు. సో ఎప్పుడైతే ఈ ఎవరైతే ఎక్స్పెరిమెంటల్గా ఈ రేడియేషన్ యొక్క కిరణాలు ఆపరేషన్ చేసిన తర్వాత ఇవ్వడం వలన వాళ్ళకి లోకల్ రికరెన్స్ లేదు, అంటే మళ్ళీ ఆ ఏరియాలో జబ్బు రాలేదు. సో ఇది ఓవర్ ఏ సిరీస్, అంటే ఎన్నో ఏళ్ల నుంచి జరిగిన పరిశోధన ద్వారా మనకి తెలిసింది ఏంటంటే రేడియేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ ఇస్తే మళ్ళీ లోకల్ రికరెన్స్ రాదు, అంటే అక్కడక్కడ జబ్బు తిరిగి రాదు. సరే అక్కడక్కడ జబ్బు రాలేదు, అక్కడ దాకా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక 2 yearsలో మళ్ళీ బ్లడ్లో నుంచి కణాలు బ్రెయిన్లో వచ్చేసింది, లేకపోతే లివర్లో వచ్చేసింది, బోన్లో వచ్చేసింది. ఇలా వచ్చిన పేషెంట్స్ని వాళ్ళు చూశారు. అంటే మెయిన్ సర్జన్నే ట్రీట్ చేశారు, కానీ సర్జన్ సక్సెస్ అవ్వలేకపోతున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే ఫస్ట్ లోకల్ రికరెన్స్ మీకు చెప్పాను, అంటే అక్కడక్కడే జబ్బు తిరిగి వచ్చేస్తుంది. ఫస్ట్ అది. రెండోది సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నారంటే డిస్టెంట్ మెట్స్ అంట, అంటే వేరే చోట బ్రెయిన్కి కానీ ఈ బోన్కి కానీ లివర్కి కానీ వేరే ఆర్గన్స్లోకి స్ప్రెడ్ అయ్యి సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సో అప్పుడే మనకి కరెక్ట్గా World War II టైంలో అనుకుంటాను ఈ కీమోథెరపీ అన్నది ఫస్ట్ మనకి స్టార్ట్ అయింది. సో అందులో ఏం బయటపడిందంటే ఎప్పుడైతే సర్జన్ ఆపరేషన్ చేసి ఎక్స్రేలు ఇచ్చి లోకల్ కంట్రోల్ చేశారు, కానీ 2 yearsలో దూరం వచ్చిన జబ్బుని వీళ్ళు ఆపలేకపోయారు. అప్పుడే కీమోథెరపీ ఇవ్వడం వలన ఆ దూరం వచ్చిన జబ్బులను కూడా వీళ్ళు అరికట్టగలిగారు. సో అక్కడ కీమోథెరపీ మొదలైంది. సో మనకి హిస్టరీ ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి ఈ కీమో ఎందుకు వచ్చింది, రేడియేషన్ ఎందుకు వచ్చింది అన్నది ఒక అర్థం అవుతుంది. సో మనకి మెయిన్ హిస్టరీ తెలియాలి, అంటే ఇదేదో ఒక రోజులో కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసింది కాదు. మనకి ఇప్పుడు ఇంకా అడ్వాన్సెస్ అవుతున్నాయంటే ఆంకాలజీ క్యాన్సర్ అనేది టోటలీ రేర్, చాలా కొత్త, కానీ ఈ మధ్యన చాలా కామన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎంత అంటే ఇమ్యునోథెరపీ మీద వెళ్తున్నాం మనం. అంటే ఒకప్పుడు సర్జరీ, రేడియేషన్, కీమో వరకే ఆగిపోయాం, కానీ ఇప్పుడు మనం టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, నెక్స్ట్ ఫ్యూచర్లో మనం జీన్ టార్గెట్ చేసి కూడా మనం ఈ క్యాన్సర్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసి, లేకపోతే దాన్ని కూడా ఒక బీపీ షుగర్ లాంటి వ్యాధిలాగా మనం కంట్రోల్లో పెట్టచ్చు అని నెక్స్ట్ పరిశోధనలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. అంటే క్యాన్సర్ రీసెర్చ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ప్రూవన్, అంటే ఎవిడెన్స్ బేస్డ్, అంటే ఇంత రేడియేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇది క్లియర్ అవుతుంది, ఈ కీమో ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం బాగా సర్వైవల్ ఇవ్వచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినాయి. మనం ఇప్పుడు పేషెంట్స్కి ఇస్తున్నాం. ట్రయల్ బేసిస్లో ఉంటాయి, ఆ ట్రయల్ నడుస్తూనే ఉంటాయి. ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈరోజు మిమ్మల్ని ట్రయల్స్లో ఉన్నవి ట్రీట్మెంట్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. మనకు ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్. సో ఇప్పుడు ఎడిషన్లో ఇమ్యునోథెరపీ. సో ప్రస్తుతానికి ఈ 4 ప్రూవ్ అయ్యాయి కాబట్టి మనం క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ఒక్క ట్రీట్మెంట్ చెప్తా ఉన్నాం. అలాగే ఇమ్యూనోథెరపీ అని మీరు చెప్పారు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ, న్యూక్లియర్ థెరపీ అన్నది కూడా వింటున్నాం ఈ మధ్యన. అవి 2 ఒకటేనా అండి? లేకపోతే 2 వేరు? లేదు, న్యూక్లియర్ థెరపీ అంటే కొన్ని టార్గెటెడ్ థెరపీస్లోకి వచ్చేసరికి మనకి రేడియేషన్ ఏంటి, ఒక మెషిన్ ద్వారా ఫోటాన్స్ రిలీజ్ అయ్యి డిపాజిట్ చేస్తున్నాయి. న్యూక్లియర్ థెరపీ ఏంటంటే అది డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ సెల్స్లో వెళ్ళి కూర్చొని అక్కడక్కడే దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తాయి. అందులో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్లు అనుకోండి, ల్యుటీషియం అన్న ఒక డ్రగ్ వెళ్ళి కరెక్ట్గా ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల్లో కూర్చొని ఆ కణాలని మొత్తం క్లియర్ చేసేస్తుంది. సో అది అలాగే చాలా ఇప్పుడు మనకి థైరాయిడ్ క్యాన్సర్స్లో రేడియో అయోడిన్ అబ్లేషన్ అని చెప్తా ఉంటాం. సో ఇదేంటంటే అది ఆ రేడియో అయోడిన్ ఎప్పుడైతే మనం ఇస్తామో అది కరెక్ట్గా ఆ థైరాయిడ్ క్యాన్సర్ కణాల దగ్గర కూర్చొని దాన్ని క్లియర్ చేసేస్తుంది. అంటే ఎలాగైతే మనం సర్జరీతో క్లియర్ చేస్తున్నామో ఈ న్యూక్లియర్ మాలిక్యూల్స్ వెళ్ళి టార్గెటెడ్గా ఆ ఏరియాలో కూర్చొని దాన్ని క్లియర్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే దానికి ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండాలి. సపోజ్ ఇప్పుడు అయోడిన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ కేవలం థైరాయిడ్కే ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఇప్పుడు న్యూక్లియర్ థెరపీ అన్నిటికీ ఇచ్చేయచ్చు కదా అన్న డౌట్ వస్తుంది కామన్ పబ్లిక్కి. కానీ అన్ని ఆర్గన్స్ ఆ ఒక మాలిక్యూల్ని తీసుకోలేదు. ఇప్పుడు సపోజ్ నేను రేడియో అయోడిన్ ఒక మనిషికి ఇచ్చాను అనుకోండి,
కేవలం థైరాయిడ్ కణాలే దాన్ని తీసుకోగలుగుతుంది. సో థైరాయిడ్ క్యాన్సర్స్ని మాత్రమే అది ట్రీట్ చేయగలుగుతుంది, మిగతా క్యాన్సర్ని అది ట్రీట్ చేయలేదు. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, అబ్బా చాలా బాగా పనిచేసింది కదా డాక్టర్ గారు థైరాయిడ్ క్యాన్సర్స్కి, మాకు స్టమక్ క్యాన్సర్ ఉందో లేకపోతే లివర్ క్యాన్సర్ ఉందో మాకు ఆ ట్రీట్మెంట్ చెప్పవచ్చు కదా అంటారు. కానీ వాటిలో రిసెప్టార్స్ ఉండవు, ఆ కణాలు అవి తీసుకోలేవు, మనం ఇవ్వలేము. సో వీఆర్ హెల్ప్లెస్. కానీ ఈ న్యూక్లియర్ థెరపీ చాలా వండర్ఫుల్ రిజల్ట్ చూపిస్తాయి ఒక్కసారి అప్టేక్ ఉంటే మాత్రం. సో న్యూక్లియర్ థెరపీ కూడా ఇప్పుడు చెప్తున్నట్టు, ఇప్పుడు ఎలాగైతే మనకి ఎవిడెన్స్ ప్రూవ్ అయిందో సర్జరీకి, కీమోకి, రేడియేషన్కి, న్యూక్లియర్ థెరపీ కూడా ఒక ఎమర్జింగ్ బ్రాంచ్. అందులో ఆల్రెడీ ప్రూవ్ అయినవి ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్కి ల్యుటీషియం థెరపీ, అలాగే థైరాయిడ్ క్యాన్సర్కి రేడియోయిడిన్ అబ్లేషన్, అలాగే కొన్ని కార్సినాయిడ్ ట్యూమర్స్ అని అంటాం, దానిలో చాలా డోటానాక్ అని చాలా థెరపీస్ వచ్చేసినాయి అందులో కూడా. సో ఇవి కూడా ఇప్పుడు మనకి చాలా ట్రయల్ బేసిస్లో నడుస్తూ ఉన్నాయి. కానీ ప్రూవ్ అయినవి మాత్రం ఎక్కువ మన కామన్గా వాడేది ప్రోస్టేట్కి, థైరాయిడ్కి వాడతాం న్యూక్లియర్ థెరపీ. అలాగే కొన్ని బోన్ పెయిన్స్, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి కూడా న్యూక్లియర్ థెరపీ వాడతాము. సో ఇది అంటే మనకి ఈ న్యూక్లియర్ మీద రీసెర్చ్ నడుస్తూ ఉంది, ఏ మాలిక్యూల్స్ బాగా పనిచేస్తున్నాయో అవి మనకి ఫ్యూచర్లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. న్యూక్లియర్ థెరపీ, ఇమ్యునోథెరపీ ఒకటి కాదు, అది వేరు. న్యూక్లియర్ థెరపీకి కూడా ఒక సెపరేట్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఎలాగైతే మనం సర్జికల్ ఆంకాలజిస్ట్ సర్జరీ అంటున్నాము, మెడికల్ ఆంకాలజిస్ట్ మెడిసిన్స్ ఇస్తారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ రేడియోథెరపీ ఇస్తారు, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ కూడా ఒక ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, దానికి కూడా ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వేరే డిపార్ట్మెంట్, అది వేరే డిపార్ట్మెంట్. సో వాళ్ళలో కూడా చాలా ఇప్పుడు ఈ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఏవైనా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొత్త మాలిక్యూల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మనం ఈ ట్యూమర్ బోర్డులో ఇంక్లూడ్ చేస్తాం. సో ట్యూమర్ బోర్డులో మనం అనుకున్నట్టు చాలా మంది మూడే అనుకుంటారు, కానీ ఆ 4వ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ మెడిసిన్ కూడా మనం మిస్ చేయకూడదు. ట్యూమర్ బోర్డులో వాళ్ళు కూడా ఉండాలి. యూజువల్గా మనకి ట్యూమర్ బోర్డులో న్యూక్లియర్ మెడిసిన్ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే పెట్ సిటీ స్కాన్ అన్నప్పుడే మనకు గుర్తొస్తారు వాళ్ళు. కానీ చాలా మంది తెలియంది ఏంటంటే న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. సో పెట్ సిటీ వరకే కాదు, ట్యూమర్ బోర్డులో న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్ కూడా ఉంటే మనకి కొత్తగా వచ్చిన ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ అడ్వాన్సెస్, న్యూక్లియర్ థెరపీ అడ్వాన్సెస్ మనం వాళ్ళతో షేర్ చేసి ఎవరికైనా మనం ఈ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన న్యూక్లియర్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ జనరల్ పబ్లిక్కి అఫోర్డబుల్గానే ఉంటాయండి? అంటే మనకి ఈ సోర్స్ ఏదైతే న్యూక్లియర్ సోర్స్ ఉంటుందో మనకి బార్క్ ప్రొవైడ్ చేస్తుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచే మనకి మాలిక్యూల్స్ తయారవుతాయి కాబట్టి అంత కాస్ట్లీ ఉండవు, అఫోర్డబుల్గానే ఉంటాయి. కానీ మనకి అదేంటంటే లాట్ మనం ముందే బుక్ చేయాలి. అంటే గవర్నమెంట్కి మనం ఒక ప్రయర్ నోటీస్ ద్వారా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎందుకంటే అది రేడియో అయోడిన్ కదా. సో ఎక్కువ స్పిల్ అయ్యే ఛాన్సెస్ కానీ లేకపోతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్ ఉంటుంది. సో ఎవరికైనా థెరపీ ఇవ్వాలంటే అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనకి బయట కంట్రీస్తో ఎంఓయూస్ ఉన్నాయి, కొన్ని మాలిక్యూల్స్ మనం బయట నుంచి తెప్పించవచ్చు, అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు, బట్ ట్రీట్మెంట్కి అది చాలా పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్లీ అంటే మరీ అలా 10 అలా ల్యాక్స్లో ఉండకపోవచ్చు, బట్ నాకు తెలిసి ఇవి అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? అంటే కీమోథెరపీకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అలాగే వీటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇది ఏ ట్రీట్మెంట్కి అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, న్యూక్లియర్ థెరపీకి కూడా. ఇదేంటంటే వాళ్ళు దాని ఎక్స్క్రీషన్, అంటే ఒక్కసారి మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ మాలిక్యూల్స్ బయటికి చెమట ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ, లేకపోతే స్టూల్స్ పాస్ చేసినప్పుడు బయటకు వస్తుంటాయి. సో ఫస్ట్ 48 hours కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో 10 days వరకు వాళ్ళ బాడీ నుంచి
బయటికి రేడియో అయోడిన్ యాక్టివ్ మెటీరియల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని పేషెంట్ పరంగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా రేడియో అంటే ఆ మాలిక్యూల్ని తీసుకొని క్యాన్సర్ కణాలని క్లియర్ చేస్తాయి. సో నార్మల్ కణాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఉంటే కొన్నిసార్లు బోన్ మ్యారో సప్రెషన్స్ ఉండొచ్చు. సో అది కానీ అవన్నీ ట్రీటబుల్ కండిషన్స్. మళ్ళీ కీమోథెరపీ అంత హార్ష్గా అయితే ఉండవు. ఇంకొకటి ఈ మధ్యన విన్నది, కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ రాకపోతుంటే థెరపీ తీసుకుంటున్న వాళ్ళకి అది పని చేయట్లేదు అని అని అర్థం అని ఒకటి విన్నాను. కరెక్టే. కరెక్టేనా అండి అది? అది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకి కీమోథెరపీ ఇస్తున్నప్పుడు మనకి నార్మల్ అంటే క్యాన్సర్ సెల్సే కాకుండా నార్మల్ సెల్స్ కూడా ససెప్టబుల్గా ఉంటాయి. సో కీమోథెరపీ నిజంగానే బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనుకోండి, నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వాలి. అంటే ఎంతో కొంత టాక్సిటీ, సపోజ్ ఇప్పుడు హెయిర్ లాసే జరగలేదు అనుకోండి కీమోథెరపీ ఇచ్చినప్పుడు, అంటే నిజంగా కీమో ఇచ్చారా లేకపోతే ప్లాసిబో ఎఫెక్టా అనుకుంటాం. అంటే అసలు అది బాడీకి అది ఎఫెక్టే చూపించట్లేదేమో అని డౌట్ వస్తుంది. అంటే ఫిజిషియన్ కూడా డౌట్ వస్తుంది. ఒక డ్రగ్ ఇచ్చామనుకోండి, దాని రెస్పాన్స్ ఎలా తెలుసుకుంటాం? ఒకటి ఆ ట్యూమర్ సైజ్ తగ్గడము, లేకపోతే ఆవిడ సిమ్టమేటిక్గా బెటర్ అవ్వడము అలా తెలుస్తాయి. లాస్ట్లో చెప్పినట్టు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒక ఇండికేషన్, ఓకే డ్రగ్ ఈజ్ యాక్టింగ్ అని. కాకపోతే అది లాస్ట్ క్రైటీరియా. అది మీరు చెప్పినట్టు పూర్తిగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, అసలు హెయిర్ లాస్ అవ్వట్లేదు, లేకపోతే బ్లడ్ కౌంట్స్ పడట్లేదు అంటే మనకి నిజంగానే ఆ డ్రగ్ ఇచ్చింది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అన్నది డాక్టర్ కూడా డౌట్గానే ఉంటుంది. సో అది నిజమే యాక్చువల్లీ. అంటే అలా అని ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే బాగా పనిచేసినట్టు కాదు. అంటే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకపోతే అది పని చేయకపోవడం అన్నట్టు ఏమి ఉండదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది బాడీ టెండెన్సీ. కొంతమందికి సపోజ్ ఇప్పుడు దోమ కొట్టింది అనుకోండి, కొంతమందికి బ్లబ్స్ చాలా చిన్నగానే ఉండొచ్చు, కొంతమందికి చాలా పెద్ద 1 సెంటీమీటర్ వరకు బ్లబ్ రావచ్చు. సో అది బాడీ టెండెన్సీ. పుట్టినప్పుడు బ్లబ్ రావడం అనేది కామన్, కానీ ఎంత వస్తుంది, చిన్నది వస్తుందా పెద్దది వస్తుందా, ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క టెండెన్సీ. అలాగే కీమోథెరపీ ఇచ్చినప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా కొంతమందికి అసలు పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే అసలు వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కూడా ఉండవు. బ్లడ్ కౌంట్స్ పడడం కానీ, లేకపోతే టైర్డ్నెస్ కానీ, హెయిర్ లాస్ ఎక్కువ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో మనం అది అంచనా వేయలేము. బట్ సిమ్టమ్స్ తగ్గకపోయినా, ఆ ట్యూమర్ క్యాన్సర్ సైజు తగ్గకపోయినా కానీ అప్పుడు క్లినిషియన్కి డౌట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ అనేది లాస్ట్లో ఆలోచిస్తారు. ఓకే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అయినా పని చేయట్లేదు అంటే డ్రగ్ మారుస్తారు. కానీ మెయిన్ ఆ ట్యూమర్ తగ్గకపోయినా, లేకపోతే ఆ సిమ్టమ్స్ తగ్గకపోయినా అది మెయిన్ ఇండికేషన్ కీమో పని చేస్తుందా లేదా అని తెలియడానికి. సైడ్ ఎఫెక్ట్స్ వలన అయితే యూజువల్గా ఉండదు. అది ఒక టెండెన్సీ అన్నమాట. అంతే. ప్రశోక్ గారు, ఇంకొకటి, ఇప్పుడు మనం రేడియాలజిస్ట్ అని ఒకళ్ళని వింటూ ఉంటాం కదా, రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్ ఒకళ్ళేనా అండి? కాదండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ కోసం మనం రేడియోథెరపీ మెషిన్స్ మీద వర్క్ చేసే డాక్టర్ని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటాము. రేడియాలజిస్ట్ అంటే మనం ఇప్పుడు ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ అంటే ఇమేజింగ్, ఒక జబ్బుని కనబట్టడానికి మనం పాతకాలంలో అనుకోండి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేవాళ్ళం. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? పల్స్ని చూసి జబ్బు ఉందా లేదా అని చెప్పేవారు. లేకపోతే వాళ్ళు నడిచే తీరు బట్టి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి, వాళ్ళ క్లినికల్ సైన్స్ బట్టి జబ్బుని కనిపెట్టేవాళ్ళం. కానీ దాన్ని ప్రూవ్ చేయాలి. కొన్ని ఏంటంటే బయటకు కనిపించు. ఇప్పుడు బయటకి కాయ లాంటివి ఉన్నాయనుకోండి, లంప్స్ బంప్స్ బయటకు కనిపిస్తే చెప్పొచ్చు, కానీ లోపల ఉన్న ఆర్గన్స్ లైక్ లంగ్స్, అబ్డోమెన్, పొట్టలోన ఇవి బయటకు కనిపించవు. సో ఆ తర్వాత ఇన్వెన్షన్స్ అల్ట్రాసౌండ్, ఎక్స్రేస్ ఎప్పుడైతే జరిగినాయో, ఎక్స్రే ఎప్పుడైతే మనకి ఇన్వెన్షన్లోకి వచ్చింది అప్పుడు మనం బోన్స్ని బాగా చూడగలిగాం. అలాగే ఎక్స్రే చెస్ట్ అంటున్నాం, అంటే లంగ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయి మనం చూడగలిగాం. తర్వాత అల్ట్రాసౌండ్ వచ్చింది. అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఈ పొట్టలో ఉన్న ఆర్గన్స్ని మనం చూడగలిగాం.
తర్వాత సిటీ స్కాన్ వచ్చింది. సో సిటీ స్కాన్ రావడం వల్ల మనకి ఇంకా డీటెయిల్డ్గా కంప్లీట్ బాడీలో ఉన్న బోన్స్, కంప్లీట్ లోపల ఉన్న ఆర్గన్స్ని మనం బాగా చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఎంఆర్ఐ వచ్చింది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. ఇన్ని వచ్చినాయి. సో దీనికి ఒక స్పెషలిస్ట్ ఉండాలి. అంటే ఇవన్నిటి మీద ఒక స్టడీ చేసిన ఒక డాక్టర్ని మనం రేడియాలజిస్ట్ అంటాం. అంటే నాకు ఒక అనుమానం ఉంది, ఏంటి లంగ్లో ఏదో ఒక టీబీ జబ్బో లేకపోతే క్యాన్సర్ కాయం ఉంది అని నాకు అనుమానం వచ్చింది చూసిన తర్వాత. సో దాన్ని రేడియాలజిస్ట్ హెల్ప్ ద్వారా మనం ఫస్ట్ చెస్ట్ ఎక్స్రే చేసి చూస్తాం. చెస్ట్ ఎక్స్రేలో కానీ మనకి టీవీ లక్షణాలు కానీ క్యాన్సర్ లక్షణాలు రేడియాలజిస్ట్ కరెక్ట్, అంటే క్లినీషియన్గా మేము కూడా చెప్తాం, కానీ వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పగలుగుతారు. వాళ్ళు ఎక్స్రేలో చెప్పలేకపోయారు అనుకోండి, అప్పుడు సిటీ స్కాన్ చేసి చూస్తాం. అలాగే బాడీలో ఏ పార్ట్ అయినా కానీ తల నుంచి టో వరకు లోపల ఏం జరుగుతుంది అని తెలియాలి అంటే రేడియాలజిస్ట్ యొక్క హెల్ప్ మేము తీసుకుంటాం. సో రేడియాలజీ అనే డాక్టరు ఒక క్లినీషియన్కి సపోర్ట్ అనమాట, స్ట్రాంగ్ సపోర్ట్. 100% మనకి నేను అనుకున్నది ప్రూవ్ అవుతుందా లేదా, కరెక్టా కాదన్నది మన ఇమేజింగ్ ద్వారా హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు క్యాన్సర్లో రేడియాలజీ రోల్ ఇంకా పెరుగుతుంది. అంటే డయాగ్నోసిసే కాదు, థెరపీకి కూడా ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడే దాన్ని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది. అంటే ఒకప్పుడు రేడియాలజిస్ట్ ఓన్లీ రిపోర్టింగ్ వరకే ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్గా ట్రీట్మెంట్ కూడా వాళ్ళు రోల్లోకి వస్తున్నారు. అంటే సపోజ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చాలా మంది లివర్ క్యాన్సర్స్కి కీమో ఎంబోలైజేషన్ లేకపోతే రేడియో ఎంబోలైజేషన్ అలాంటి కొన్ని టేర్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మనకి బాగా చేయగలిగేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అలాగే అన్యాక్సెసిబుల్ ఏరియా నుంచి ముక్క టెస్ట్ చేయడం. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక లంగ్ క్యాన్సర్ ఉంది, మొత్తం ఛాతీ కట్ చేసి ముక్క టెస్ట్ చేయలేను కదా. సో దానికి రేడియాలజిస్ట్ ఏం చేస్తారంటే సిటీ గైడెడ్ కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్ టార్గెట్ చేసి ముక్క టెస్ట్ చేస్తారు. సో ఒకప్పుడు రేడియాలజీ ఓన్లీ డయాగ్నోసిస్కి పరిమితం అయింది. ఇప్పుడు డయాగ్నోసిసే కాకుండా ఇంటర్వెన్షన్, అంటే ఏదో ఒక రూపంలో మాకు క్యాన్సర్ కణాలని బయటికి తీసి టెస్ట్కి పంపించడం, అలాగే ట్రీట్మెంట్లో కూడా వాళ్ళొక పార్ట్గా ఇవాల్వ్ అవుతున్నారు. సో ఇది రాను రాను ఈ ఇవల్యూషన్ ఇంకా జరుగుతుంది. సో అందుకే ట్యూమర్ బోర్డులో నేను చెప్పిన సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ డాక్టర్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఆర్ ఆంకో రేడియాలజిస్ట్, అలాగే పెథాలజిస్ట్ లో కూడా ఆంకో పెథాలజిస్ట్ అని ఉంటారు. అంటే వాళ్ళు కేవలం అంటే ఏం చేస్తారండి వాళ్ళు? పెథాలజిస్ట్ అంటే మనం క్యాన్సర్ కణాలని తీసి స్లైడ్ లో పెట్టి కన్ఫర్మ్ చేస్తున్నాం క్యాన్సర్ ఉందా లేదా అని. సో దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాన్సర్ మీద ఎక్కువ రిపోర్ట్ చేసే పెథాలజిస్ట్ నే మనం ఆంకో పెథాలజిస్ట్ అంటాం అన్నమాట. అంటే బయాప్సీ రిపోర్ట్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. బయాప్సీ రిపోర్ట్ రికగ్నైజ్ చేసేవాళ్ళు. సైటాలజీ రిపోర్ట్ అంటే, సో సైటాలజీ అంటే కొన్ని కణాలు తీసి ఇంజెక్షన్ ద్వారా కొన్ని కణాలు తీసేది సైటాలజీ, ఒక గన్ను ద్వారా మొక్క తీసేది బయాప్సీ. సో దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళు పెథాలజిస్ట్. సో పెథాలజిస్ట్ రోల్ ఎప్పుడు వస్తుందంటే మనకి గ్రేడ్, ఇప్పుడు గుణం అంటాం కదా, క్యాన్సర్ ఒక మంచి గుణమా చెడు గుణమా అనేది ఎవరు చెప్తారు? పెథాలజిస్ట్ చెప్తారు. సో మంచి గుణం చెప్పాలి అనుకోండి, ఇప్పుడు మనకి ఇమ్యునోథెరపీ ఇవ్వాలి, కీమోథెరపీ ఇవ్వాలి, ఏ పేషెంట్కి ఇవ్వాలి ఏ పేషెంట్కి ఇవ్వకూడదు, ఈ డిసిజన్ అంతా మనకి పెథాలజిస్ట్ ద్వారానే తెలుస్తుంది. అంటే పెథాలజిస్ట్ కంప్లీట్గా మాలిక్యులర్ అనాలిసిస్ చేస్తారు, క్యాన్సర్ని కనిపెడతారు, మాలిక్యులర్ అనాలిసిస్ చేసి మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనం ఈ ట్రీట్మెంట్ని టైలర్ చేస్తాం. సో క్యాన్సర్ కణాలు ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది ఎగ్జాక్ట్లీ. మీరు ఇన్ని డిపార్ట్మెంట్లు చెప్తున్నారు, కానీ కొంతమంది ఏమో మాకు జస్ట్ ఇంజెక్షన్ తోటి అయిపోయింది, కొన్ని వారాల్లో నెలలో ఇంజెక్షన్స్ చేయించుకున్నాము, మీరేమో సర్జరీ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు అని అడుగుతూ ఉంటారు. అలా అంటే ఇంజెక్షన్స్ తో తగ్గిపోయేవి కూడా ఉంటాయండి? అందరికీ ఎందుకు పనిచేయవు అవి? అదే అండి, అంటే క్యాన్సర్ చెప్పినట్టు రకరకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బ్లడ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది. మన
ఎప్పటి నుంచో సినిమాల నుంచి మనం విన్నది బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అయ్యో అనుకుంటాం కదా. ఆ బ్లడ్ క్యాన్సర్ కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంజెక్షన్స్. దానికి వేరే ఏ ట్రీట్మెంట్ ఉండదు. సో వాళ్ళని కంప్లీట్ గా ఇంజెక్షన్స్ తోనే ట్రీట్ చేస్తుంటాం. కానీ క్యాన్సర్ అన్న పదంలో అది బ్లడ్ క్యాన్సరా లేకపోతే ఈ బోన్ క్యాన్సరా లంగ్ క్యాన్సరా అన్నది జనరల్ పబ్లిక్ కి అవగాహన ఉండదు. సో ప్రాబ్లం ఏంటంటే చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ప్రతి అవయవానికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ ఉంది. ప్రతి అవయవానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ థెరపీ ఉంది. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. జనరల్ పబ్లిక్ కి మనం చెప్పేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అన్న పదం క్యాన్సరే, రొమ్ము క్యాన్సర్ క్యాన్సరే, లంగ్ క్యాన్సర్ క్యాన్సరే. కాకపోతే మూడింటికి ట్రీట్మెంట్ విధానాలు వేరు వేరు. బ్లడ్ క్యాన్సర్ వస్తే మాత్రం వాళ్ళకి కేవలం ఇంజెక్షన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో వాళ్ళకి సర్జరీలు చేయడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. సో మనం వాళ్ళతో కంపేర్ చేసి జనరల్ పబ్లిక్ లో ఒక రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, కానీ పక్కింట్లోనే బ్లడ్ క్యాన్సర్ వాళ్ళకి ఇంజక్షన్లు పెట్టి తగ్గించారు కదా, మాకెందుకు తగ్గించలేరు అని అడిగినప్పుడు అది వేరు, బయాలజీ వేరు, ఇది వేరు అన్నది తెలుసుకోవాలి. జనరల్ పబ్లిక్ కి క్లారిటీ ఉండాలి. అంటే ఒక్కొక్క క్యాన్సర్ రకానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇంతమంది డాక్టర్లు కలిసి టైలర్ చేస్తారు. ఇంకొకటి ఈ మధ్యన వ్యాక్సిన్స్ వచ్చాయి అని ఇంకేం పర్వాలేదు ముందే వ్యాక్సిన్ వేసేసుకోవచ్చు అంటున్నారు. అది అన్ని క్యాన్సర్స్ కి పనికొస్తాయండి ఆ వ్యాక్సిన్స్? అంటే ఇప్పుడు మనకి ప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో అది మెయిన్ హెచ్పివి వైరస్ తో వచ్చిన ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది 9 to 13 years లోకి ఇస్తున్నాము. అది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ తగ్గిస్తుంది. అది ప్రూవన్. సో అది మాత్రం పనిచేస్తుంది. చాలా ట్రయల్స్ లో పనిచేస్తుంది. అది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కానీ కొన్ని వ్యాక్సిన్స్ ఈ మధ్య కాలంలో మనం వింటా ఉన్నాం. అంటే రష్యాలో ఒక వ్యాక్సిన్ రిలీజ్ అయింది, దాంతో మొత్తం క్యాన్సర్ అంతా నయమైపోతుంది అన్న ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ ఏంటంటే ఒక వన్ టైప్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ అనుకోవచ్చు దాన్ని కూడా. కాకపోతే అవి ఎవరికి ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4 ఉన్న బ్రెస్ట్, కోలాన్ అలా స్టడీస్ కూడా యానిమల్ స్టడీస్ నడిచినాయి. అది ఇప్పుడు ఇంకా హ్యూమన్స్ మీద నడుస్తుంది. సో యానిమల్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే కొన్ని బ్రెస్ట్, కోలాన్, లంగ్ అలాంటి కొన్ని 4 types ఆఫ్ క్యాన్సర్స్ మీద చాలా బాగా పనిచేసినాయి. అంటే స్టేజ్ 4 ఉన్న క్యాన్సర్స్ కూడా కంప్లీట్ గా క్లియర్ అయిపోయినాయి అని వాళ్ళ డేటా రిలీజ్ చేసింది. కానీ హ్యూమన్ ట్రయల్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. దాని రిజల్ట్స్ మనకి ఇంకా పూర్తిగా రాకముందని ఇప్పుడు ప్రాబ్లం మీడియా నుంచి వచ్చిన న్యూస్ వలన మనకి ఏంటంటే జనరల్ పబ్లిక్ కి వ్యాక్సిన్ వచ్చేసింది, ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సో అన్న ఒక టాక్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నిజంగా ఏంటంటే అది ఇంకా యానిమల్ ట్రయల్స్ లోనే అది ప్రూవ్ చేశారు. ఇంకా హ్యూమన్ ట్రయల్స్ లో ఇప్పుడిప్పుడే ఇస్తూ ఉన్నారు. అది కూడా స్టేజ్ 4 లో ఇస్తున్నారు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అంటే ముందు కదండి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి కానీ ఇప్పుడు నడిచింది వచ్చిన వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు వ్యాక్సిన్ రూపం. యాక్చువల్గా వ్యాక్సిన్ ఏంటంటే రాకూడదు, ముందు నార్మల్ హెల్తీ పర్సన్ కి ఇస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇది రాకూడదు కదా, దాన్ని వ్యాక్సిన్ అంటాం. కానీ ఆ పదమే కరెక్ట్ కాదు అసలు. రష్యాలో రిలీజ్ చేసిన అంటే మనం జర్నలిస్టులు మన మీడియా అలా దాన్ని ప్రొపగేట్ చేస్తారు అంతేగాని అదర్వైజ్ దట్స్ నాట్ వ్యాక్సిన్ కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి. వ్యాక్సిన్ కాదు అది. అంటే ఇప్పుడు కోవిడ్ కి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వచ్చింది. సో ఎంఆర్ఎన్ఏ అన్నది ఒక వ్యాక్సిన్, యాక్చువల్గా మాలిక్యూల్, దాని పదం అయితే వ్యాక్సిన్ అనే అనాలి. ఎందుకంటే క్యాన్సర్ ఒక బ్రెస్ట్ కణాలని తీసుకొచ్చి దాని నుంచి ఒక యాంటీబాడీ తయారు చేసాం, ఎంఆర్ఎన్ఏ యాంటీబాడీ తయారు చేసాం, దాన్ని కోవిడ్ అండి. ఆ యాంటీబాడీ మనం ఇచ్చి చూసినప్పుడు కోవిడ్ రాకూడదు, లేకపోతే కోవిడ్ ఫ్యూచర్ లో రాకూడదు అన్నదే మన మెయిన్ ఎయిమ్. కాకపోతే ఈ రష్యాలో జరిగిన ఏదైతే ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఉందో అది చెప్తుంది ఏంటంటే ఈ రోడెంట్స్ ఏదైతే యానిమల్ లో జరిగిన ట్రయల్స్ లోనే చూశారు, అందులో ఈ 4 క్యాన్సర్స్ రావట్లేదు అని చెప్తున్నారు. కానీ అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు హ్యూమన్స్ లో. మేబీ ఇంకా ఫర్దర్ గా, అంటే అది ప్రూవ్ అవ్వాలంటే ఎలా ప్రూవ్ అవుతుంది అంటే జీవితకాలం పెట్టేస్తుంది. ఇప్పుడు
ఒక ఒక మనిషికి ఇప్పుడు ఇచ్చాం, నార్మల్ హెల్తీ పర్సన్‌కే వ్యాక్సిన్ ఇచ్చాం. ఈ ట్రయల్ ఎన్నాళ్ళు నడవాలి? ఆ మనిషి బతుకున్నంత వరకు నడవాలి. ఆ! అంటే 80 ఇయర్స్ బతికాడు. 80 ఇయర్స్‌లో ఈ 4 క్యాన్సర్‌లు రాలేదనుకోండి, అప్పుడు మనం చెప్పొచ్చు ఓకే. ఈ ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా ఈ మనిషికి జీవిత కాలంలో ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు అని. అంటే ఇప్పుడు కనిపెట్టింది ఇప్పుడిప్పుడు మనం 100% దాన్ని ప్రూవ్ చేయలేము. మేబీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఇంకొక 50 ఇయర్స్ టైం అయితే పట్టేస్తది. ఈలోపు జనరల్ పబ్లిక్ తెలియాల్సింది ఏంటంటే, ఇంకా ఇది జనరల్ పబ్లిక్ కాదు. ఇది ఇంకా ట్రయల్ వెర్షనే. దట్టు అన్ని క్యాన్సర్‌లు కాదు. వాళ్ళు చెప్పింది 4 క్యాన్సర్‌ల గురించి. ఆ 4 క్యాన్సర్‌ల మీద ట్రయల్ నడుస్తా ఉంటాయి. ఇప్పుడు మనకి కొత్తగా తెలిసింది ఏంటంటే, నానోబాట్స్ అని ఏదో ట్రయల్ నడుస్తుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అది ఇంజెక్షన్ ద్వారా నానో పార్టికల్స్ డైరెక్ట్‌గా వెళ్ళి క్యాన్సర్ కణాల మీద కూర్చొని దాన్ని సర్జరీ చేసేసి వచ్చేస్తాయి. ఇంక బయట కోత ఏమి ఉండదు. ఇంజెక్షన్ ద్వారానే సర్జరీ. నానోబాట్స్ వెళ్ళి రోబో అంటున్నాం. ఇప్పుడు రోబో వెళ్ళి సర్జరీ చేసి వస్తుంది అంటున్నాం. సో ఫ్యూచర్ మన టెక్నాలజీ బాడీలోకి అంటే చిన్న చిన్న రోబోస్ వెళ్ళిపోతాయి. రోబోట్స్ వెళ్తే అవి దాన్ని క్లియర్ చేసి మళ్ళీ బయటకు వస్తాయి. అంటే అడ్వాన్సెస్ ఇప్పుడు ఒక 100 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ అంటే ఒకప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ సర్జరీయే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అన్న ఎరా నుంచి ఈ రోజు మనం చాలా అడ్వాన్సెస్ వస్తున్నాం. కీమోథెరపీ అని, రేడియేషన్ అని, ఇమ్యునోథెరపీ అని, వ్యాక్సిన్ అని, ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లో ఈ ట్రయల్స్ అంటే ట్రీట్మెంట్ మొడాలిటీని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో జనరల్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్. ఇందులో కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తూ ఉంటాయి. ట్రయల్స్ లో ఏదైతే మనం ప్రూవ్ చేస్తున్నామో, ఏదైతే పని చేస్తుందో దాన్నే మనం జనరల్ పబ్లిక్ లోకి ఫస్ట్ అమల్లోకి తీసుకొస్తాం. ఏదో న్యూస్ లో వచ్చిందని సడన్ గా మనం దాన్ని తీసుకురాలేము. అంటే వెంటనే ఇంకా అప్పుడే అన్ని వచ్చేసాయి మనకేం పర్వాలేదు అనుకోవడానికి పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఇంకొకటి ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి చెప్పారు కదా! అది ఈ మధ్యన అబ్బాయిల్లో కూడా చిన్న పిల్లలకి వేస్తున్నారు కదండీ! అది దేనికి? అబ్బాయిలు, అమ్మాయిలకు కూడాని హెచ్‌పివి వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో అంటే ఇన్సిడెన్సెస్ ఈక్వల్ గానే చూస్తారు. కానీ ఇండియాలో ఏంటంటే మెయిన్ ఈ గర్భసంచి యొక్క ముఖ ద్వారా క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఈ రూరల్ పాపులేషన్ గాని, ఆడపిల్లల్లో గాని. కంపేర్‌గా చేసుకుంటే మగపిల్లల్లో ఈ హెచ్‌పివి వైరస్‌తో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాం. టంగ్, ఓరోఫెరింక్స్ నోట్లో ఉన్న ఫారింక్స్ అంటాం అవి. తర్వాత యానల్ క్యాన్సర్, తర్వాత ఈ మోషన్ వెళ్ళే దారంలో వచ్చే క్యాన్సర్స్, అలాగే పెనైల్ క్యాన్సర్స్, అంగం మీద వచ్చే క్యాన్సర్స్, ఇవి హెచ్‌పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ మోస్ట్ కామన్ బాయ్స్ కూడా. కానీ ఈ వ్యాక్సిన్స్ ద్వారా ట్రయల్స్ ప్రూవ్ చేసినాయి. అంటే ఈ 3 క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎరాడికేట్ చేయొచ్చు. సో బాయ్స్ కూడా ఇస్తే చాలా మంచిది. కానీ మనం ఇండియాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు, ఎందుకంటే వ్యాక్సిన్స్ మనకి ఇంకా సొంత తయారీ లేదు, చాలా ఎక్స్‌పెన్సివ్. సో ఫస్ట్ అయితే మనం కాన్సంట్రేషన్ అందరు గర్ల్స్‌కి 100% రీచ్ అయ్యేలాగే ఫస్ట్ ఇండియాలో టార్గెట్ చేసి చేస్తున్నాము. కానీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అబ్బాయిలకి ఇచ్చినా మంచిదే. అమ్మాయిల్లో వుమెన్ అప్ టు 45 వేయొచ్చని అంటున్నారు. అది నిజమేనా? అంటే అది అంటే ఇంజెక్షన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ దాని ఎఫెక్టివ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్‌నెస్ అంటే ఏంటి? మనం అది ఇచ్చామనుకోండి 100% రిజల్ట్స్ చూపించాలి. సో 100% రిజల్ట్స్ చూపిస్తేనే మనం ఆ డోస్ ఇస్తే మంచిది అని చెప్తాం. సో హెచ్‌పివి వైరస్ ఎలా వస్తుంది? పెళ్ళయ్యాక ఇది ఎప్పుడైతే భార్యాభర్తలు కలుస్తారో అప్పుడు వస్తుంది. సో మన ఇండియాలో అయితే ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ తర్వాత ఈ పద్ధతుల మీద ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఈ ఏజ్ లిమిట్ 9-13 అన్న ఏజ్ లిమిట్ ఏదైతే వచ్చిందో అది ఎక్కువ ఫారెన్ పాలసీ బట్టి వచ్చింది. ఎందుకంటే అక్కడ హై స్కూల్‌కి వెళ్ళేటప్పటికే వాళ్ళకి
ఆ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ 9 to 13 years కట్ ఆఫ్ అనేది మనకి ఫారిన్ నుంచి వచ్చింది. కానీ ఇండియాలో చూసుకుంటే మ్యారేజ్ ఇస్ ద కట్ ఆఫ్ అనుకోవచ్చు. అంటే మ్యారేజ్ 21 ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వక ముందు వ్యాక్సిన్ తీసుకుంటే, అంటే ఎప్పుడైతే భార్యాభర్తలు కలవక ముందే ఈ వ్యాక్సిన్ ఇస్తే అంటే హెచ్పివి వైరస్ ఆల్రెడీ ఒంట్లో రాదు అప్పటికి. సో 9 to 13 years లో ఉండదు కాబట్టి ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. కానీ ఒక్కసారి హెచ్పివి వైరస్ ఎంటర్ అయిపోయాక వ్యాక్సిన్ ఇవ్వడం వలన పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో ఎంటర్ అవ్వక ముందే ఇచ్చేయాలి. సో మెయిన్ కాన్సెప్ట్ అది. ఏజ్ అన్నది గైడ్ లైన్ కాదు, కంట్రీ బట్టి మారొచ్చు. సో కాకపోతే అన్ని గ్లోబల్ గా అనుకున్నది ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఇంకా ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి సో ఈ టైంలో మనం వ్యాక్సిన్ వేసేస్తే బెటర్ అని గ్లోబల్ గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ అల్టిమేట్ గా ఏంటంటే ఆ వైరస్ సోకక ముందే వ్యాక్సిన్ ఇస్తే బాగా పనిచేస్తుంది. సో వైరస్ వచ్చేసిన తర్వాత తీసుకుంటే మాత్రం అంత పని చేయదు. సో 45 years వరకు పెళ్ళి అయిపోయిన వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళకి హెచ్పివి ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ వి డోంట్ నో. కానీ ఆ ఇంజెక్షన్స్ వలన అంత యూజ్ అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు. కానీ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అంటే మీరు అవైలబిలిటీ కూడా తక్కువగానే ఉంది అంటున్నారు కదా. అలాంటప్పుడు ప్రైమరీ ఫోకస్ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాం. ఓకే. సో ఫ్యూచర్ లో కానీ మనకి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో అబండెంట్ గా వ్యాక్సిన్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అందరూ ఎవరు తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. 45 years వాళ్ళు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఈ మధ్యన వింటున్నది, ఒక్క బ్లడ్ టెస్ట్ తోటే తెలిసిపోతుంది క్యాన్సర్ ఉందా అని ఇన్ని చెక్కర్ లేకుండా స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఇవేమీ అవసరం లేకుండా బ్లడ్ టెస్ట్ తో తెలిసిపోతుంది అంటున్నారు. అది నిజమేనా అండి? అన్ని క్యాన్సర్లకినా? మళ్ళీ అది కూడా కొన్ని క్యాన్సర్లకు కాదు? అంటే ఇప్పుడు మనకి కొన్ని జీన్స్ వలన కొన్ని క్యాన్సర్స్ వస్తాయని ఆల్రెడీ తెలుసు. సో ఆ జీన్ ప్యానల్ స్టడీ అంటే నార్మల్గా ఉన్న ఇండివిజువల్కి, నార్మల్ పర్సన్కి బ్లడ్ టెస్ట్లో ఏదైతే ఆల్రెడీ జీన్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి అని మనకు తెలిసినప్పుడు ఆబ్వియస్లీ చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి నార్మల్ పర్సన్స్లో బ్లడ్ తీసి చూసి అసలు ఏ జీన్ మ్యూటేషన్స్ వాళ్ళు ఉన్నాయా లేదా అని చూసి ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ వస్తుందా లేదా అన్నది ఎప్పటి నుంచో స్టడీ నడుస్తూ ఉంది. కాకపోతే దాన్ని ఈ మధ్య కాలంలో అప్రూవల్ వచ్చాయి కాబట్టి జనరల్ పబ్లిక్లోకి వచ్చి చెప్తున్నారు. అంటే ఏంటి, నార్మల్ పర్సన్కి కూడా మనం జెనెటిక్ అనాలిసిస్ చేసి క్యాన్సర్ వస్తుందా రాదా అన్నది ముందే కనిపెట్టచ్చు. కానీ దీని వెనకాల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక నార్మల్ ఇండివిజువల్ సపోజ్ ఒక జీన్ మ్యూటేషన్ కనిపించింది, అంటే ఒకరికి కోలాన్ క్యాన్సర్ మ్యూటేషన్ కనిపిస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏంటి? స్క్రీనింగ్ చేయాలి, లేకపోతే పేగు మొత్తం తొలగించేయాలి. అంతే, ఈ రెండే ఆప్షన్స్. సో సరే, నార్మల్ పర్సన్, వాడికి ఏమీ లేదు, జబ్బు లేదు, నార్మల్ పర్సన్, కానీ కోలాన్ క్యాన్సర్ ఒక మ్యూటేషన్స్ బయటపడ్డాయి బ్లడ్ టెస్ట్ లో. ఇప్పుడు ఈ యొక్క నార్మల్ పేషెంట్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? అప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? సపోజ్ తెలిసిపోయింది వీడి క్యాన్సర్ ఫ్యూచర్ లో వచ్చేలా ఉంది, వచ్చినప్పుడు ఏం చేయాలి? స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలా వాళ్ళకి? సపోజ్ 20 years అప్పుడు టెస్ట్ చేసాం, కోలాన్ క్యాన్సర్ మ్యూటేషన్స్ కనిపించినాయి, కానీ అన్ని మ్యూటేషన్స్ క్యాన్సర్ కింద మారాలనే ఏమీ రూల్ లేదు. అర్థమైంది. సో అంటే మనం ఓవర్ ట్రీట్మెంట్ చేసేస్తాం. అంటే ఆడికి 20 ఏళ్ళ నుంచే కొలనోస్కోపీ మొదలెట్టేస్తాం. ఆ 20 ఏళ్ళ వయసులోనే అనవసరంగా కోలాన్ ఆపరేషన్ చేసేస్తాం. అది ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది సెకండరీ విషయం. అన్నీ ఎక్స్ప్రెస్ అయ్యి 100% రావాలని ఏం లేదు. అందరికీ ఏదో ఒక మ్యూటేషన్ ఉంటుంది. ఆ మ్యూటేషన్లో ఓవర్ రైడ్ మ్యూటేషన్ అంటే సమ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ ఒక మ్యూటేషన్ యాడ్ అయితేనే బయటికి క్యాన్సర్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కూడా ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అవ్వక ముందే దాన్ని మనం జనరల్ పబ్లిక్కి ఇది చేసేస్తే మంచిది, అది చేసేస్తే మంచిది అని
దీన్ని ఒక 100%గా దీన్ని రిజల్ట్స్ ఇస్తే నిజంగానే అది సమాజానికి ఉపయోగపడుతుంది అన్న ఒక ఎవిడెన్స్ ఇంకా రాలేదు. రాబోయే రోజుల్లో వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఆ సింగిల్ టెస్ట్‌తోనే మనం ఎటువంటి క్యాన్సర్‌ని కనిపెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఇనీషియల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈ మీడియాలో ఇప్పుడు ఎక్కువ మనకి ఈజీ యాక్సెస్ ఉంది ఇప్పుడు. ఇంతకు ముందు న్యూస్ పేపర్‌లో వస్తే గాని తెలిసేది కాదు. ట్రయల్ కూడా 100% ప్రూవ్ అయ్యి అందరూ రికమెండ్ చేస్తే గాని బయటకొచ్చేది కాదు. కానీ ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోతుంది. అంటే ఫేజ్ 1 ట్రయల్ అంటే ఇంకా ఇనీషియల్‌గా యానిమల్‌లో చేసిన ట్రయల్స్, ఫేజ్ 2 ట్రయల్స్ కూడా ఇప్పుడు ఈజీగా పబ్లిక్ యాక్సెస్ వచ్చేస్తుంది. డ్యూ టు ఇంటర్నెట్ కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే 100% అక్యురేట్‌గా అంటే నిజంగా సమాజానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైల్యూట్ అయిపోతుంది. మనం అది ఒక డాక్టర్ నిజమైన డాక్టర్ వచ్చి చెప్తే గాని తెలియట్లేదు. ఇలాంటివి ప్రతి వాళ్ళు వాట్సాప్‌లో ఫార్వర్డ్స్ కింద వచ్చేస్తున్నాయి. అవే ఎక్కువ నమ్మేస్తున్నారు కూడా. అవి ఎక్కువ సర్క్యులేట్ అయిపోతున్నాయి. అందుకనే ఇవాళ ఈ సెషన్‌లో ఇలాంటి అపోహలు చాలా ఉంటున్నాయి. ఇవన్నీ విన్నవి, చూసినవే. చాలా మంది అదే గబగబా ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపిస్తాయి కదా! ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వింటే నిరుత్సాహం వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు అంటే ఎప్పుడు నిరుత్సాహం గురించి కాదు. అంటే ఈ ట్రయల్స్ నిజంగానే సక్సెస్ అవ్వాలని ప్రతి అవును. సైంటిస్ట్‌కి, ప్రతి డాక్టర్‌కి ఉంటుంది. కాకపోతే మనం దీన్ని ఎంత ప్రాక్టికల్‌గా ఆహ్, క్రిటిక్ అనాలిసిస్ చేసుకోవాలి. క్రిటిక్ రివ్యూస్ అంటారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే కంప్లీట్ రిసర్చ్ దీని మీద మెటా అనాలిసిస్ అని చెప్తుంటాము. అంటే ప్రతి ట్రయల్స్ కంట్రోల్ ట్రయల్స్ ఫస్ట్ యానిమల్ తర్వాత హ్యూమన్స్ మీద కూడా ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ నడుస్తాయి. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఒక దగ్గర కాదు, ప్రపంచం మొత్తం అన్ని చోట్ల కొన్ని ట్రయల్స్ నడుస్తుంటాయి. ఇవన్నిటికి ఒక మెటా అనాలిసిస్ చేసి సిస్టమిక్ రివ్యూ చేసి అప్పుడు మనం ఫైనల్ కన్క్లూజన్కి వస్తాం. అది టైం పడుతుంది. సో ఇవన్నీ జనరల్ పబ్లిక్కి తెలియకుండా మెయిన్ మీడియా నుంచి మనకి ఇది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది. దాన్నే జనరల్ పబ్లిక్లోకి సర్క్యులేట్ చేయడం వల్ల ఎక్కువ కన్ఫ్యూజన్. తర్వాత మార్కెట్ డ్రివెన్ కూడా కావచ్చు. సపోజ్ ఈరోజు ఒక అంటే ఇవన్నీ చెప్తే కాదు. అంటే సపోజ్ ఒక జెనెటిక్ అనాలిసిస్ మనం చేయిస్తున్నాము. దానికి నిజంగానే ఎంతవరకు దాన్ని మనం ప్రాక్టికల్‌గా యాక్సెప్ట్ చేయగలుగుతాము. అవన్నీ ఇండివిజువల్ బట్టి మారుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ జనరలైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ చెప్పినట్టు ఆంకాలజీ ఆ బ్లడ్ టెస్ట్ తోటి తెలిసేసుకుంటే అనుకుంటే తర్వాత అదే యంగ్ ఏజ్‌లో తెలుసుకుంటే ఎప్పుడో ఫ్యూచర్‌లో వస్తుందనేది అదొక పానిక్‌నెస్ క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత అలా అనవసరమైన ట్రీట్‌మెంట్‌లు ఎక్కడెక్కడో మేము సజెస్ట్ చేయొచ్చు. మేము రికమెండ్ చేసేది ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉండి అలాంటి వాళ్ళకి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే ఏదైనా కొంచెం ఎర్లీగా వాళ్ళని మనం స్క్రీనింగ్ చేయడము అలాంటివి స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని జనరల్ పబ్లిక్‌కి ర్యాండమ్‌గా అందరికీ చేసేసి ఒక్క బ్లడ్ టెస్ట్‌తోనే మీ బాడీలో ఏముంది అంటే ఇది పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేయడం తప్పితే నిజంగా అది వాళ్ళకి ట్రీట్మెంట్‌కి హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. అంటే ఇది నా ఒక ఒపీనియనే కాదు. ఇది డాక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియా జనరల్ పబ్లిక్‌లో సర్క్యులేట్ అవుతా ఉంటాయో, అలాగే మా డాక్టర్ గ్రూప్‌లో కూడా సర్క్యులేట్ అవుతా ఉంటాయి. సో మేము కూడా మా సీనియర్ ప్రొఫెసర్స్‌తో దాని గురించి తెలుసుకుంటా ఉంటాం. అంటే హౌ మచ్ రిలయబుల్ ఇట్ ఈస్. నిజంగానే దీన్ని మనం అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే మనకి ఎలాగైతే ఇప్పుడు సిస్టమిక్ రివ్యూ మెటా అనాలిసిస్ అని చెప్తున్నాను కదా! అంటే ట్రయల్స్‌లో ఈ సీనియర్ మోస్ట్ డాక్టర్ యొక్క రివ్యూ కూడా ఈక్వల్ టు మెటా అనాలిసిస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తారన్నమాట. సో ఎక్స్‌పీరియన్స్ కూడా కౌంట్స్ అన్నమాట. సో ఆ గ్రూప్‌లో వచ్చిన డిస్కషనే నేను మీకు ఈరోజు చెప్తున్నాను. అంటే ఇదేది నా సొంత ఒపీనియన్ అయితే కాదు. అంటే ఒక్క బ్లడ్ టెస్ట్‌తోనే తెలిసిపోతే
ఏంటి అన్నదానికి సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకే. మీరు కనిపెడతారు. కానీ ఏం చేస్తారు? నార్మల్ పర్సన్‌ని కనిపెట్టి ఏం చేస్తారు? మొత్తం కోలాన్ తీసేస్తారా? లేకపోతే ఊరికే కొలనోస్కోపీ చేస్తూనే ఉంటారా? అని డౌట్స్ వ్యక్తం చేశారు. సో, దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? నిజంగా పానిక్ సిట్యుయేషన్‌లో ఉన్న జనరల్ పబ్లిక్ ఇచ్చుకోవాలి ఆన్సర్. డాక్టర్ అయితే ఇవ్వలేరు. మనం అంటే ఆప్షన్ ఇన్ఫర్మేషన్ తుఫాన్‌ని మనం ఆపలేము గానీ, మనం చేయగలిగింది మనకి ఎంతమంది వింటారో అంతమందికి ఎంతమంది చూస్తారో వాళ్ళకి కాస్త క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మనం ఎక్కడ మన అరిచేయి పెట్టి ఆపే లెవెల్‌లో లేదు. ఈ ఇన్ఫర్మేషన్ సునామీలాగా వచ్చి పడిపోతోంది. అది అది ఎవరి ఎథిక్స్ వాళ్ళు చూసుకొని చెయ్యాలి యాక్చువల్‌గా. ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేసే ముందు గూడా చదువుకున్న వాళ్ళు గూడా వీటికి పడిపోతున్నారు. కనిపించగానే వాట్సాప్‌లో అందరికి చకచక ఒక 10 మందికి పెట్టేద్దాం ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నారు. అది కొంచెం ఆలోచించి ఎవరినైనా అడిగి తెలుసుకొని లేకపోతే ఎక్కడో చదివి దాని గురించి రీసెర్చ్ చేసి బికాజ్ మీరు ఎడ్యుకేటెడే కాబట్టి చదవచ్చు. ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చదివితే. గూగుల్‌లో కొట్టినా గూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ మరి వాట్సాప్ ఇన్ఫర్మేషన్ రాదు కదా! అదైతే. అలాగే మీరు వాట్సాప్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు గదండీ! దాని గురించి ఒక్కసారి చెప్పండి మన వ్యూయర్స్‌కి. ఆ తర్వాత ఈ సెషన్ ఎండ్ చేద్దాం మనం. మెయిన్ వాట్సాప్ ఛానల్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మన మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఈరోజు మన ఒక క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి. సో, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మార్పు, తర్వాత మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఉంటుందో, దాని మీద కొంచెం కాన్సంట్రేట్ చేసి అంటే ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవడం వలన ఈరోజు చూస్తుంటే ఏజింగ్ గానీ, మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ గానీ, అంటే క్యాన్సరే కాదు ఓవరాల్‌గానే బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో, ఇవన్నిటికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్ మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, తర్వాత ఎన్విరాన్మెంట్‌లో ఉన్న ఏదైతే కాలుష్యం, పొల్యూషన్ మన కంట్రోల్‌లో లేకపోవడం వలన చాలా చేంజెస్ వస్తున్నాయి. సో, మెయిన్ దీన్ని గాని మనం కంట్రోల్ చేయగలిగితే ఆల్మోస్ట్ 99% మనం ఈ యొక్క క్యాన్సర్ ఒక ఇన్సిడెన్స్‌ని తగ్గించొచ్చు. సో, దీన్ని ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్న ఇన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఒక రిసర్చ్ రూపంలో జరుగుతుంది అని ఇన్ని మాట్లాడుకుంటున్నాం. కానీ దీనికి మెయిన్ మూల కారణం ఏంటి? రిసర్చ్ నడుస్తూనే ఉంటది. కానీ అన్నిటికి మూల కారణం అనేది మనమే సృష్టిస్తా ఉన్నాం. అంటే రకరకాల ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా గానీ, లేకపోతే రకరకాల కెమికల్స్ గానీ, ఇవన్నీ మనం సృష్టించినయే. సో, ఇవన్నీ మనమే దీన్ని కాన్సంట్రేట్ చేసి తగ్గించగలిగితే, ఈ రిసర్చ్‌తో పాటు సో, క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా మనం తగ్గుతాయనే ఆశతో ఈ వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేశాం. సో, ఇది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాకుండా మనం డైలీ హ్యాబిట్‌గా దీన్ని చేసుకోవాలి. సో, ఆ హ్యాబిట్ డైలీ లైఫ్‌లో మనం రోజు చేసే చిన్న చిన్న చేంజెస్ వల్లనే ఇదొస్తుంది. అంటే ఇప్పుడు మన జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్‌కైనా ఈ యొక్క డిసిప్లిన్ లైఫ్, ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్, హ్యాబిట్స్ మనం ఇన్కల్కేట్ చేయగలిగితే కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఒక జనరేషన్ చేసిన తప్పుల నుంచి నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది గదా! కరెక్ట్. డాక్టర్ గారు అదే ఈ వీడియోలు చేస్తున్నప్పుడు అనిపించిందనమాట. వీళ్ళకి ఎంత చెప్పినా గూడా జనరల్ పబ్లిక్‌కి వాళ్ళ చేత రోజు నేనైతే ఎళ్లి చేయించలేను గాబట్టి, ఒక వాట్సాప్ ఛానెల్‌లో నేనే వాళ్ళకి చెప్తున్నట్టు అనిపించాలి అన్న ఒక ఐడియా తోటి స్టార్ట్ చేశారు. ఆయన ఐడియాస్ చెప్తూ ఉంటారు. నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో అవ్వండి. లింక్ వాట్సాప్ లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్‌లో యాడ్ చేస్తాం మేము. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అది కూడా ఫాలో అయితే అంటే ఇన్ఫర్మేషన్ తోటి పాటు మీకొక కోచ్ లాగా అనుకోండి. ఎవ్రీడే ఒక కోచ్ వచ్చి ఇలా చేయండి, చేయండి అని మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఆయన అంటే ఇనిషియేటివ్స్ అన్నీ ఆయన సెల్ఫ్‌లెస్‌గా చేస్తున్నారు. ఏదో నాకు పేషెంట్స్ వచ్చేయాలి ఈ కాన్సెప్ట్ కాకుండా అందరూ బావుండాలి అన్న ఉద్దేశంతోటి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే తను చూస్తారు కదా! డైరెక్ట్‌గా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు పడే స్ట్రగుల్ ఇవన్నీ చూసినప్పుడు వచ్చే బాధలోంచి వచ్చే ఐడియాస్ ఇవన్నీ గూడా. వాళ్ళని ఎంత తక్కువ మన చుట్టూ ఉన్న పబ్లిక్‌ని డాక్టర్ అయినందుకు ఎంత తక్కువ బాధలోంచి బయటికి తీసుకురావచ్చు అన్నదే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ప్రశోక్ గారు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ సెషన్ అండి.
అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రింట్ మీడియాలో వస్తుందో, లేకపోతే న్యూస్ ఛానల్స్‌లో వస్తున్నాయో, దాన్ని అథెంటిసిటీ మనం ముందే తెలుసుకొని, దాని మీద ఇంకా డీటెయిల్డ్‌గా డాక్టర్‌తో అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్‌తో చర్చించి, అప్పుడు మనం దాన్ని సర్క్యులేట్ చేస్తే ఒక జనరల్ పబ్లిక్ గానీ, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చాలా మంచిది. సో, ఇది జరగకపోవడం వలన మనకు కొంచెం మిస్‌ఇన్ఫర్మేషన్ ఎక్కువ క్యారీ అయిపోతుంది. సో, అది జరగకుండానే ఈరోజు ఒక జూమ్ మీటింగ్‌లో ఈ యొక్క సెషన్ చేశాను. సో, దీంతో మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయని ఆశిస్తూ, నేను మీ డాక్టర్ ప్రశోభ్. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.